ఒక హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చూసేద్దామా? ఫస్ట్ అయితే బియ్యపు పిండి అండ్ శనగపిండిలో అయితే కొంచెం కొంచెంగా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడర్ అండ్ కొంచెం ధనియాల పొడి, దాంతో పాటుగా గరం మసాలా పొడి అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ మిక్స్‌ని మంచిగా వంకాయ అయితే ఉంటుంది కదా పెద్ద వంకాయలు. సో దాన్నయితే ఇలా కట్ చేసేసుకొని రౌండ్‌గా దానికి పేస్ట్ అంతా అప్లై చేసుకొని ఒక్క నిమిషం పాటు మ్యారినేట్ అయిపోయాక దాన్నైతే మళ్ళీ మనం ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో పాన్ ఫ్రై కాబట్టి ఇంకా కాస్త తక్కువే అని చెప్పొచ్చు డీప్ ఫ్రై కంటే కూడా. మళ్ళీ కొంచెం బియ్యపిండిలో సాల్ట్ వేసేసుకొని ఇది పైనుంచి వేద్దామనుకోండి మనం మ్యారినేట్ చేసిన పేస్ట్ అనేది మనకు జరగకుండా ఉంటుందన్నమాట అటు ఇటు. సో ఇది మంచిగా 2 సైడ్స్ రోస్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఎంత వంకాయ వెంటనే మెల్ట్ అయిపోయినప్పటికీ టేస్ట్ రావాలంటే మాత్రం అది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇలా మంచిగా రెడ్‌గా ఫ్రై అయిపోయాక ఇంకో కొంచెం ఉప్పు, కారం తీసుకొని పైనుంచి ఇలా చల్లేసుకొని తినేసేయడమే. నేనైతే ఇంకొంచెం ఎక్స్‌ట్రానే తీసుకున్నా. నాకైతే చాలా చాలా నచ్చింది. సైడ్స్ కూడా చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బై.